చంద్రబాబు నాయుడు అన్న. బాబే వస్తారంటారా? బాబే వస్తాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ అభివృద్ధితో ముందుకెళ్తున్నాం, మళ్ళీ అప్పటికంటే ఇంకో 10 సీట్లు ఎక్కువతోనే మేము రాబోతున్నాం అంటారు. అభివృద్ధి ఇప్పుడు రామదాస్ మూవీలో చూపిస్తారు కదా, ఐస్ ముక్కతో ఒక సీన్ వస్తుంది కదా, సో ఆ సీన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఆయనేమో ఖర్చు పెడుతున్నాడు, కానీ ఆ ఖర్చు పెట్టేది ప్రజల దాకా రావడం లేదు, మధ్యలో తినేస్తున్నారు. సో భయ మీది ప్రాపర్ ఆంధ్ర అంటున్నారు కదా, ఇక్కడ రానికి రీజన్ ఏంటి భయ? జాబ్ కోసమే అన్న. జాబ్ ఆపర్చునిటీ అంటే ఆంధ్రాలో జాబ్ ఆపర్చునిటీ లేదంటారు, ఐటీ డెవలప్మెంట్ లేదంటారు. ఐటీ డెవలప్మెంట్ లేదన్నా, డెవలప్మెంట్ చేస్తున్నారు కానీ అది ఐటీ పరంగా చేయడం లేదు. సో మాది తిరుపతి ప్రాపర్, సో తిరుపతిలో ప్రాపర్ ఐటీ ఎత్తుకుంటే అసలు ఏం లేవు. నార్మల్గా ఈ డెక్సాన్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, అమరాజా కంపెనీస్ తప్ప ప్రాపర్గా ఒక ఐటీ కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఏం లేదు. సో దానికోసం ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, పూణే, సో ఏపీ వదిలేసి రావడానికి వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం. అదే అన్న, మనం ఎన్నో సిచ్యువేషన్లో చూస్తున్నాం. మోస్ట్లీ మన రీసెంట్గా సంక్రాంతి ఫెస్టివల్ కూడా ఎప్పుడైతే 3 days ఫెస్టివల్ ఉందో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళినప్పుడు కనీసం ఈ రోడ్ల మీద ఎవరు లేరు. అంటే అంతగా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అంటే అసలు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఆంధ్రాలో డెవలప్మెంట్ అనేది లేదని చెప్పుకోవచ్చా? అస్సలు లేదన్న. అదే చెప్పాను, డెవలప్మెంట్ అయితే జరుగుతాం కానీ ప్రాపర్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రావడం లేదు. సో ఒక జాబ్స్ కూడా గవర్నమెంట్ జాబ్స్ సరిగ్గా పడడం లేదు, పోస్టర్స్ పడడం లేదు. పడిన పోస్టర్స్లో అక్కడ ఒక రికమెండేషన్స్, సో అవన్నీ జరుగుతున్నాయి. సో ఒక జాబ్ కోసం రావాలంటే ఒక పూణే లేదా ముంబై లేదా బెంగళూరు, ఒక హైదరాబాద్ ఎత్తుకోవాల్సి వస్తుంది. సో వచ్చిన ఇక్కడ శాలరీ ఇస్తే పీజీస్కి వాటికి సరిపోతుంది తప్ప ప్రాపర్గా నెగిటివ్ ప్లేసెస్లో ఏపీలో ఎవరికి జాబ్స్ సరిగ్గా లేవు. సో ఓకే భయ్య, మీరైతే బాబు వస్తున్నారంటున్నారు కదా, అంటే ఇప్పటికే బాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి పొత్తుగా జనసేన టీడీపీ పొత్తుతో ఎన్నికల్లో రాబోతున్నారు. ఎలా ఉండబోతుందంటారు? పవన్ కళ్యాణ్ సీఎం వచ్చే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ సీఎం అవుతా లేదో తెలియదు. ఒకవేళ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చూసాము. సో వాళ్ళిద్దరు కలిసి చేస్తే ఎంత బాగా డెవలప్ అవుతుందో చూడాలి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఎన్నో ఈసారి అక్కడ బాబే గెలుస్తారంటారు ఖచ్చితంగా. వస్తే ఎన్ని సీట్లలో వచ్చే అవకాశం ఉందంటారన్నా? లాస్ట్ 2019తో పోల్చుకుంటే 150 వచ్చింది వైఎస్ఆర్సీపీకి. అట్లీస్ట్ 150 రాకపోయినా ఒక 100, 120 రావచ్చు ఈజీగా. సో ఇప్పటికే చూసినట్టయితే మీరు అన్నారు కదా అక్కడ ఐటీ డెవలప్మెంట్ లేదనేసి, గతంలో బాబు గారు ఉన్నప్పుడు పాలన ఎలా ఉండదని చెప్పుకోవచ్చు? గతంలో బాబు గారు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పాం కదా, డెక్సాన్, కార్బన్, టీసీఎస్ కంపెనీస్ అనేసి కదా, అది పెట్టి కూడా చంద్రబాబు నాయుడు. అట్లీస్ట్ ఒక మేము ఉన్న వారికి ఒక లేబర్ వర్క్ అట్లా కాకుండా అట్లే ఒక డిగ్రీ చేసుకున్న వాళ్ళకి ఒక అకౌంటెంట్, ఒక డేటా ఎంట్రీ, ఆ జాబ్స్ వస్తున్నాయంటే ఇప్పుడు చంద్రబాబు చేసిందే. లాస్ట్ 2014 నుంచి 2019 మధ్యలో చేసింది ఆ డెవలప్మెంట్. సో ఆ డెవలప్మెంట్ అట్లీస్ట్ ఇప్పుడు ఒక 10% జాబ్స్ తిరుపతిలో ఉన్నాయి. సో ఆయన వచ్చాడంటే ఇప్పుడు అమరావతి ఆల్రెడీ మనం చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు క్యాపిటల్ అమరావతి అయిపోయింది. సో ఫ్యూచర్ వచ్చిందంటే ఇంకా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, ఏప్లోడ్ జాబ్స్ వస్తాయని గ్యారెంటీ ఉంటుంది. అంటే జగన్ గారి పాలనలో 3 రాజధానులు అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది ఒక నెగిటివ్ అని చెప్పుకోవచ్చు అంటారన్న ఎన్నికల విషయంలో? నెగిటివ్ అని చెప్పుకోలేము, ఎందుకంటే మేబీ ఒకవేళ 3 రాజధానులు వచ్చినా కూడా ఆ 3 డిఫరెంట్ ప్లేసెస్ డెవలప్మెంట్ అవుతాయి కదన్న. సో మేబీ అది ఒక పాజిటివ్గానే ఆలోచించాలి, కాకపోతే చేస్తామన్నారు బట్ కాలేదు అని నెగిటివ్గానే అనుకోవచ్చు. అది కూడా ఓటమి కారణం అని చెప్పుకోవచ్చు అంటారా? అయిండొచ్చు అన్న. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పొత్తులో వ్యవహరిస్తున్నారంటే ఏదో ఒక ఆశించి వస్తుంటారు కదన్న. మేబీ సీఎం అయితే బాబు గారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇచ్చే అవకాశం ఉందో లేదో, పోనీ మంత్రివర్గంలో ఉన్న ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటే ఇన్ కేసు గెలిస్తే? ఖచ్చితంగా మేబీ ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, కానీ నెక్స్ట్ కానీ గెలిచారంటే జనసేన వస్తుంది, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. ఓకే భయ్య, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమి ఉండాలి, మీకు తెలిసిన ది బెస్ట్ పొలిటికల్ లీడర్ ఎవరని చెప్పుకోవచ్చు? నాకు తెలిసి అయితే అందరూ ఇప్పుడైతే లేరు వాళ్ళు. మా ఫాదర్ మదర్ ఉన్నప్పుడైతే ఎన్టీఆర్ అన్నారు. దాని తర్వాత నాకు తెలిసి నేను మేబీ ఒక మెచ్యూరిటీ వచ్చేయడానికి వైఎస్ఆర్ అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు. దాని తర్వాత ఒక మంచి డెవలప్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన బెస్ట్. డెవలప్మెంట్ అన్న. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ ఎత్తుకోండి, సీమ ఆయన హైదరాబాద్ ఎంత డెవలప్ చేసారో చూసాము. సో మేము ఏపీ ప్రాపర్గా ఉండి కూడా ఇప్పుడు ఆయన డెవలప్ చేసిన దానికే కదా వస్తున్నాం హైదరాబాద్కి. సో ఆయన వస్తే సో డెవలప్మెంట్ బాగుంటుంది. మళ్ళీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్ అంటే ఏమని చెప్పుకోవచ్చునా? డెవలప్మెంట్ అంటే ఏ సెక్టర్ని డెవలప్ చేస్తే అంత డెవలప్ అవుతుంది? ఐటీ సెక్టర్ ఫస్ట్ డెవలప్ చేయాలన్నాం. అసలు ప్రాపర్గా ఒక జాబ్ సెక్టర్ లేదు, ఆ నుంచి ఇక్కడ నుంచి ఎత్తుక్కుంటూ వస్తున్నాము. సో మామూలుగా ఐటీ సెక్టర్ డెవలప్ అయితే ఆటోమేటిక్ ఎకానమీ వస్తుంది. సో ఆటోమేటిక్గా అన్నీ కూడా డెవలప్ అవుతాయి.